చేస్తుందని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మైత్రివనం అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు ఫైర్ పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమని మండిపడ్డారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భవన నిర్వహణకులకు అవగాహన కల్పించాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరిపి ప్రభుత్వం చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సరే ప్యానల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ అయిందని ఎవరికైతే ఇంజురీస్ కాలేదు అంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది. బట్ ఇమ్మీడియట్ గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు ఇక్కడ పనిచేసే వాళ్ళు షాప్ ఓనర్స్ ఇట్లా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే మరి ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోయి ఎవరికైతే ఇంజురీస్ కాలేదు ఇబ్బంది. కానీ సేమ్ టైం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగగానే ఇమ్మీడియట్ గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతుర్రే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మీకు సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన దాంట్లో కానీ లేకపోతే ఓల్డ్ సిటీలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే తూతూ మంత్రంగా మీకు అక్కడ గుంజారావులో కూడా జరిగిన సంఘటన చాలా